హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఉలవలతో మసాలా వడ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానికైనా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే పూర్తిగా మన వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన ఛానల్ని చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఉలవలతో మసాలా వడ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేను ఉలవలు నానబెట్టి పెట్టుకున్నాను ఒక రాత్రంతా. హార్స్ గ్రామ్స్ అంటారు కదా, అది చాలామందికి తెలిసే ఉంటుంది ఉలవలు అంటే ఎలా ఉంటాయని. ఒక రాత్రంతా మంచిగా నానబెట్టుకొని 1 అవర్ ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటి రెండింటిని గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా నేను పచ్చిశనగపప్పు పక్కన తీసి పెట్టుకున్నాను లాస్ట్లో వేసుకునేదానికి. అల్లము పచ్చిమిరపకాయలు వేసుకొని, పిల్లలు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు. ఉలవల్లోనే నీళ్ళంతా మంచిగా ఇలా చేత్తో ఇలా ఇలా అనుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుందాం, కొద్దిగా లాస్ట్లో వేసుకుందాము. గ్రైండ్ చేసుకొని వచ్చేసాను నేనైతే. చూసారా, ఇలా మరీ ఎక్కువ పేస్ట్గా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఉంచుకున్నాం కదా కొద్ది పచ్చిశనగపప్పు, అది ఇప్పుడు లాస్ట్లో వేసుకొని ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పొడిగా. అన్నిటినీ వేసుకొని ఇప్పుడు కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకుందాం, సాల్ట్. మంచిగా మిక్స్ చేసుకుందాం అంతా. ఫ్రెండ్స్, నేను డీప్ ఫ్రై చేసుకునేది అది వీడియో ఎలానో చేసే ముందు అది ఫస్టే వచ్చేసింది, సారీ, క్షమించి మన వీడియో పూర్తిగా చూడండి. ఇలా బాల్స్ లాగా తట్టుకొని వడల్లాగా డీప్ ఫ్రై చేసుకోవడం అంతే. చాలా సింపుల్ ప్రాసెస్, రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.